సంధ్య, ఏందిది? నువ్వు అనవసరంగా భయపడి అమ్మను అందరినీ భయపెడుతున్నావు. నేను హత్యలు చేసేంత కర్కోటకొట్టలా కనిపిస్తున్నానా? గుళ్ళో ఆ నరసమ్మని చంపేస్తానని అనబట్టే కదా సంధ్యకి గిట్ల అనుమానం వచ్చినది. అందుకే ఎంత ఆవేశంలో ఉన్నా కోపంలో ఉన్నా మాట జారకూడదు. గట్ల మాట జారితే గిట్లనే ఉంటది. అదలా రెచ్చిపోయి వాగుతుంటే నీ కొడుకులుగా మేము ఎలా ఊరుకుంటామమ్మా? మాట్లాడు మాకరా. అదెన్ని మాటలంటున్నా మీ అమ్మ దాన్ని ఒక్క మాట అందా? అనలేదంటే దాని అర్థం ఏంటి? అలాంటి అలగా దాంతో వాదన పెట్టుకోవటం అనవసరమనే కదా. యాదగిరి, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మౌనమే ఆయుధంలా పనిచేస్తుంది. శత్రువుల నోరు ముయిస్తుంది. నేను గాని అత్తమ్మ గాని గట్లాంటి మాటలు ఎప్పుడైనా అంటే ఆ తర్వాత ఏమైనా జరిగితే అది మాకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మాది వెళ్లిపోయే తరం. మేం జీవితంలో ఆటుపోటుల్ని ఎదుర్కొన్నాం, కష్ట సుఖాల్ని చూసాం, గెలుపు ఓటముల్ని చూసాం. ఒకటేంటి, అన్నీ చూసినాం. బిడ్డల ఎదుగుదల కూడా చూసినాం. ఆ బిడ్డల్ని కూడా చూసినాం. మీ కళ్ళల్లో ఆనందం చూసినాం. ఇంకా జీవితంలో మేం చూడాల్సింది, అనుభవించాల్సింది ఏమీ లేదు, ఏది మిగల్లేదు. కానీ మీకింకా చాలా భవిష్యత్తు ఉన్నది. మీ బిడ్డల్ని మంచి భవిష్యత్తుకు తీసుకురావాలి. మీ బిడ్డలతో మీరు సంతోషంగా గడపాలి. గది ఆదుంచుకోండి. సంధ్య, కంగారు పడి మనసు పాడు చేసుకో మాకు. అది కా దుర్గా, గా ఆడశవం ఆ మైదిల్దేనంటావా? అమ్మో, అది దాని శవమే అయితే గా పోలీస్ అయినా ఏం చేస్తాడో ఏమో. బామ్మ, మీరు కంగారు పడకండి. పోలీసులు ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి. వాళ్ళిష్ట ప్రకారం చర్య తీసుకోవడం కుదరదు. అసలు ఆ శవం మైథిలిదే అయి ఉండదు. ఒకవేళ అయితే పరిస్థితి ఏంటి పద్మావతి? పోలీస్ అయినా మన కుటుంబం మొత్తాన్ని ఏమైనా చేస్తే? మంగక్క, ఏదో జరుగుతుందని మనం ముందే ఇలా ఊహించుకోవడం ఎందుకు? ఎందుకేంది? ఏమైనా అయితే తర్వాత ఏం చేయగలం? ముందే దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా గా శవం మైథిలిది కాదు బామ్మ. అది ఎక్కడో ఉండే ఉంటుంది. ఎక్కడో దాక్కుని కావాలనే నాటకాలు ఆడుతోంది. ఎన్నాళ్ళన్నా దాక్కుంటుంది? ఎప్పటికైనా గది బయటికి రావాల్సిందే కదా. గప్పుడు తెలుస్తుంది ఆ పోలీస్ ఆయనకి దాని గురించి, మనమ్మ గొప్పతనం గురించి. అసలు మైథిలి ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది గుడి దగ్గరకొచ్చి గోల చేయడంలో, పంచాయతీకి రాకపోవడంలో ఇంకెవరిదో హస్తముందని నాకు అనుమానంగా ఉంది. ఆ మైథిలి వెనక ఎవరో ఉండి దాని చేతిలా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది. దాని వెనకే ఉండి ఇంత కథ నడపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరు ఉందిగా మహాతల్లి.
దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, బయటికి రండి. మిమ్మల్ని బయటికి రండి. ఏంది పోలీస్ అయినా మళ్ళొచ్చినావు? నేరస్తులు మా పోలీసు వాళ్ళకి చుట్టాలంటోళ్ళు. వస్తూ ఉంటాం, తప్పదు. వచ్చిన పనేంటి ఎస్ఐ గారు? మొన్న ఒక ఆడమనిషి శవం చూశారు కదా, ఆ శవం తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. అత్తమ్మా, గా పోలీస్ ఆయన ఏమంటుండు? ఆ శవానికి పరీక్షలు చేస్తారు కదత్తమ్మా, ఆ పరీక్ష వివరాలు వచ్చాయట. పోలీస్ ఆయన ఆ శవం ఎవరితో చెప్పు. చెప్తా, అన్నీ చెప్తా. కంగారెందుకు, చెప్పడానికి కదా వచ్చాను. కానిస్టేబుల్, ఆ కబరే లేవు. ఈ కవర్ ఓపెన్ చేసి రిజల్ట్ అక్కడే చూడొచ్చు. బట్ మీ ముందు చూస్తే నాకు థ్రిల్గా ఉంటుంది, మీకు సర్ప్రైజ్గా షాకింగ్గా ఉంటుంది. అందుకే మీ ముందే కవర్ ఓపెన్ చేస్తున్నాను. ఆహా, అయిపోయారు. ఆ శవం మైథిలిది.
కాదు. ఆ శవం ఇంకెవరో అమ్మాయిది. సో మీరంతా బ్రతికిపోయారు. అలాగని సంబరపడిపోయి ఆనందంగా గంతులు వేస్తూ సంతోషంగా పండగ చేసుకోకండి. కథ ఇంకా ముగిసిపోలేదు. అదే మైథిలి కథ. ఇంకా మైథిలి జాడ తెలియలేదు అంటే ఖచ్చితంగా ఆవిడ చనిపోయి ఉంటుంది. నోనో, దారుణంగా హత్య చేయబడి ఉంటుంది. ఆ శవం దొరుకుతుంది. అప్పుడుంటుంది మీ అందరికీ. షాక్ ట్రీట్మెంట్. లుక్ మిస్టర్ ఎస్ఐ, ఆ శవం మైథిలిది కాదని తేలింది కదా. ఆ మాట చెప్పారు కదా. ఇక మీరు వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈ మాటలు మాట్లాడ్డావు? బెటర్ యు మే గో. అరేరే, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడుతుంది మేం కాదు ఎస్ఐ గారు, మీరు. నేనెందుకు టెన్షన్ పడతాను? ఆ ఆడశివం మైథిలిదే అనుకున్నారు, అది కాదని తెలిసింది. సో ఇప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారని మీలో మీకు టెన్షన్ స్టార్ట్ అయింది. జాగ్రత్త సార్, టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, షుగర్ అటాక్ అవుతుంది. ఎగతాళి. మెడలో తాళి కూడా లేనా మైథిలి ఈ ఇంటి కూడలనుకుంటూ భ్రమలో బతుకుతున్నారు కదా. దాన్నేమంటారు? మమ్మల్ని అనుమానించి ఎగతాళి చేయడం అనరా ఎస్ఐ గారు? మాట్లాడండి. టైం మీది, నాకు ఓ టైం వస్తుంది. ఆ మైథిలి శవం బయటపడినప్పుడు అప్పుడు టైమింగ్లో వచ్చి యాక్షన్ తీసుకుంటా. వస్తా. వెళ్ళి మళ్ళీ వస్తా. పదండి. అక్క, నేను చెప్తూనే ఉన్నాను కదా అది మైథిలి శవం కాదని. చూసారా, చివరికి అదే నిజమైంది. అవునే పద్మావతి, అంతా మైసమ్మ తల్లి దయ. ఆవిడ్ని నమ్ముకున్నందుకు పెద్ద గండం నుంచి బయటపడినాము. ఇంకా మైథిలి జాడ తెలియలేదు అంటే ఖచ్చితంగా ఆవిడ చనిపోయి ఉంటుంది. నోనో, దారుణంగా హత్య చేయబడి ఉంటుంది. ఆ శవం దొరుకుతుంది. అప్పుడుంటుంది మీ అందరికీ. పద్మావతి,
ఏంటి సీనయ్య? ఏమైంది అలా అరుస్తున్నావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదా? మైథిలి విషయంలో ఏమీ జరగలేదా? పోలీసోళ్ళు మన ఇంటికి రాలేదా? చెప్పు పద్మావతి, గట్ల మౌనంగా ఉన్నావేంది? నిజం చెప్పు, ఏం జరిగినది? మైథిలిని అత్తమ్మ ఇంట్లో నుంచి గెంటేసిన క్షణం నుండి అది కనిపించట్లేదు. అదేమైందో ఎవరికీ అంతు పట్టడం లేదు. దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి సీనయ్య. అసలేమైందంటే ఊరు చివరి తుప్పల దగ్గర ఒక ఆడి శవం పడుంది. ఇంత జరిగితే ఎందుకు నాకు చెప్పలేదు? చెప్పు, నిన్నే అడుగుతుండా. నా తల్లి మీద ఆ పోలీసోడు నింద వేసిన రోజు నాతో చెప్పలేదు. గా మైథిలి గుళ్ళో అంత గొడవ చేసినా చెప్పలేదు. ఊరందరి ముందు జోగయ్య వాళ్ళు పంచాయతీలో అమ్మని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించారు. గది నాతో చెప్పలేదు. పోలీసోడు రెండోసారి ఇంటికొచ్చి గా శవం మైథిలిది కాదు, గందుకని బతికిపోయినావు, మైథిలి శవం కనిపిస్తుంది, గప్పుడు నీ సంగతి చెప్తానని నా కన్న తల్లిని హెచ్చరించిపోతాడా? అది నాతో చెప్పరా? ఇంట్లో ఎవరో ఆ విషయాలు నాతో చెప్పకపోయినా, నా పెండ్లానివి నువ్వైనా అప్పుడే నాతో చెప్పాలి కదా. చెప్పినావా? అంటే అది సీనయ్య. మాట్లాడకు పద్మావతి. నా పెండ్లామే నన్ను ఇంట్లో మనిషిగా చూడడం లేదంటే నేనేందో ఈ ఇంట్లో నాకేపాటి విలువ ఉన్నాదో బాగా తెలుస్తా ఉంది. నువ్వు నాతో ఇవన్నీ చెప్పకపోనీకి ఏదో కారణం ఉంది. గా కారణం ఏందో నాకు అర్థమైనది. అమ్మ మనల్ని ఇంట్లోంచి బయటికి పొమ్మన్నదని, నువ్వు చదువుకోవడం అమ్మకి ఇష్టం లేదని, అమ్మ మనల్ని వెలివేసిందని, మాట్లాడడం లేదని అమ్మ మీద నీకు పీకల దాకా కోపం ఉంది. మన విషయంలో అలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిందని, అమ్మకి ఇలాగే కావాలని నీ ఆలోచన. గదేనా కారణం? ఆపుతావా సీనయ్య? ఆపుతావా సీనయ్య? ఎందుకు కాపాలి? నేను అన్నది నిజం కాదా? నిజమా? ఏది నిజం? నేను అత్తమ్మ విషయంలో అలా ఆలోచిస్తానా? చెప్పు సీనయ్య. ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది?